సుధీర్ బాబు గారైతే గన్స్ తయారు చేస్తూ ఉన్నారనమాట. అదేనండి మహేష్ బాబు గారి ఉన్నారు కదా! సో, ఆయన గన్స్ తయారు చేస్తూ ఉన్నారు. అంటే బయట కాదు ఈ మూవీలో. సో, చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అలాగే మూవీ హిట్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలానే కనబడుతూ ఉన్నాయన్నమాట. సో, ఇంతకీ మనం మాట్లాడుకోబోతున్న మూవీ ఏంటి అంటే మాత్రం 'హరోం హర'. సో, ట్రైలర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఆయన జాబ్ కోసం కష్టపడతా ఉన్నట్టు ఇయన్నీ కాదులే అని చెప్పి గన్ను ఎలా చేస్తారు, ఏంటి మొత్తం అంతా కూడా చూపిస్తా ఉన్నారనమాట. సో, మరి సుధీర్ బాబు గారైతే గన్ తయారు చేసి వాటిని సేల్ చేయటం అవన్నీ చేస్తూ ఉన్నారు. కాకపోతే సునీల్ గారు ఆ గన్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసే విధానం భలే కామెడీగా ఉంది. అది ఎన్టీఆర్, ఇది చిరంజీవి, ఇది అమితాబ్ బచ్చన్ అని గన్స్‌కి పేర్లు పెట్టి చాలా ఇంట్రెస్టింగ్‌గా అయితే ఉంది. సో, మరి అసలు ఆ పరిస్థితులు ఎలా వచ్చాయి, ఏంటి అనేది మనకి కాన్సెప్ట్‌గా పెట్టారు. కాకపోతే తెలిసిందే కదా! ఏ వ్యాపారంలో గానీ, ఎందులో అయినా గానీ పైకొస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా ఎనిమీస్ అయితే పెరుగుతారు. అది ఎప్పటినుంచో జరుగుతున్న విషయమే. సో, ఇందులో కూడా మరి సుధీర్ బాబు గారికి ఎలాంటి కష్టాలొచ్చాయి, లేదు అంటే ఎనిమీస్ ఎలా తయారయ్యారు అనేదే కాన్సెప్ట్‌గా అయితే చేశారు. కాకపోతే డైలాగ్స్ బాగున్నాయి. మెయిన్‌గా అయితే మాత్రం సుధీర్ బాబు గారు చెప్పే డైలాగ్స్ కొంచెం ఇన్ డెప్త్ మీనింగ్‌గాను ఉన్నాయి. అలాగే మంచి పవర్‌ఫుల్‌గా కూడా ఉన్నాయన్నమాట. కత్తిని చూస్తే ఎదురు పొడుచుకునేవాడే భయపడతాడు. కాకపోతే గన్నుని చూస్తే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ భయపడతారు. అలాగే యుద్ధం ఎవరితో అయినా చేయొచ్చు గానీ, ఆయుధాలు తయారు చేసేవాడితో చేయకూడదు అని చెప్పి అంటే ఒకవైపు ఫన్ ఓరియెంటెడ్‌గా లైట్‌గా ఉన్నప్పటికీ కూడా, ఇంకొక వైపు మాత్రం డీప్ మీనింగ్ ఉండేలాగే ప్లే చేస్తూ ఉన్నారనమాట. అలాగే మరి మధ్యలో లవ్ కూడా ఉంది. అలాగే ఆయన లైఫ్‌లో వచ్చే చేంజెస్ అవన్నీ బాగా చూపిస్తూ ఉన్నారనమాట. చాలా బాగుంది ట్రైలర్ అయితే మాత్రం. అలాగే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఆ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చాలా హైలైట్‌గా ఉండేలా అయితే పకడ్బందీగా ప్లాన్ చేసే ఓ మైక్ అంటారు కదా! సో, అలా అయితే ఉందనమాట. ఇక తెలిసిందే కదా! సుధీర్ బాబు మంచి యాక్షన్ చేస్తూ ఉంటారు అని చెప్పి షర్ట్‌లెస్ ఫైట్స్ అయితే చాలా చేసేస్తూ ఉంటారనమాట. సో, అలాగే ఉంది. ఈ మూవీ అయితే మాత్రం ఒక మంచి పేరు తెచ్చేలాగే ఉంది సుధీర్ బాబు గారికి. ఎప్పటినుంచో వెయిట్ చేస్తూ ఉన్నారు మంచి హిట్ కోసం అయితే మాత్రం. సో, ఇది ఆ హిట్ అయ్యే ఛాన్సెస్ అయితే బాగా కనబడుతూ ఉన్నాయన్నమాట. మరి అసలు కాన్సెప్ట్ ఏంటి? దేనికి ఇంత ఫైట్ జరుగుతూ ఉంది? అలాగే ఆ టైటిల్‌కి, మూవీకి అసలు లింక్ ఏంటి? ఇవన్నీ కూడా మనం మూవీ చూసి తెలుసుకోవాల్సి ఉంటుంది అనే టైప్‌లో అయితే డైరెక్టర్ గారు ప్లాన్ చేశారనమాట తెలివిగా. సో, బాగుంది మూవీ అయితే మాత్రం. ఒక మంచి మాస్ యాక్షన్ ఉండబోతుంది సుధీర్ బాబు గారి నుంచి అని తెలుస్తూ ఉందనమాట. సో, చూద్దాము. ఇంకా మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆ మూవీ రివ్యూ కూడా చేద్దాము. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.